టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి లోకేష్ పై ప్రధాని మోడీ ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారా? లోకేష్ మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని పెద్దాయన కోరుకుంటున్నారా? అందుకే లోకేష్ కు బంపర్ ఆఫర్ ఇచ్చారా? దక్షిణాది రాష్ట్రాల ఎన్డీఏ కన్వీనర్ గా లోకేష్ పేరును ప్రతిపాదించారా? మొన్నటి తెలంగాణ టూర్లో లోకేష్ తో మోడీ ప్రత్యేకంగా భేటీ కావడానికి ఇదే కారణమా అంటే అవును అనే సమాధానం వినబడుతుంది. టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి లోకేష్ ఇప్పుడు ఫుల్ స్వింగ్ లో ఉన్నారు. అటు టీడీపీలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తూనే మంత్రిగాను తన స్టామినాను చాటుకుంటున్నారు. లోకేష్ ను ఏపీ భవిష్యత్ ఆశాకిరణంగా అందరూ భావిస్తున్నారు. చంద్రబాబు తర్వాత ఆ స్థాయిలో సత్తా ఉన్న నాయకుడిగా ఆయన పేరు తెచ్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలో లోకేష్ పనితీరుపై ప్రధాని మోదీ ఫుల్ ఖుషీగా ఉన్నారన్న చర్చ నడుస్తుంది. ఎందుకంటే లోకేష్తో మోదీకి మంచి బాండింగ్ ఉంది. ఇప్పటికే ఎన్నోసార్లు మోదీతో లోకేష్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అనేక కీలక అంశాలపై ఈ ఇద్దరి మధ్య డిస్కషన్ జరిగినట్లుగా సమాచారం. ముఖ్యంగా 2024 ఎన్నికలకు ముందు నుంచి మోదీ లోకేష్ మధ్య బాండింగ్ ఏర్పడిందని చెప్తుంటారు. అప్పట్లో చంద్రబాబును నాటి జగన్ సర్కార్ జైలుకు పంపించింది. ఇది సరికాదు అంటూ ఏపీలో నిరసనలు మిన్నంటాయి. ఒక్క ఏపీలోనే కాదు, జాతీయ స్థాయిలో చంద్రబాబు అరెస్టుపై వ్యతిరేకత వ్యక్తమైంది. చివరకు నాటి కేంద్ర పెద్దలు కూడా చంద్రబాబు అరెస్టును తీవ్రంగా ఖండించారు. అంతేకాకుండా నాడు లోకేష్ను కేంద్ర పెద్దలు ఢిల్లీకి పిలిపించి మరీ ఇందులో మోదీ సర్కార్ ప్రమేయం లేదు అని క్లారిటీ ఇచ్చారు. ఆ సందర్భంగా బీజేపీపై ఎలాంటి పరుష పదాజాలం వాడకుండా పరిస్థితులను అర్థం చేసుకుని లోకేష్ను సంయమనంగా వ్యవహరించిన తీరు ప్రధాని మోదీని ఆకట్టుకుందట. అప్పటి నుంచి లోకేష్ పేరు చెప్తేనే మోదీ నోట ప్రశంసలు వెలువెత్తుతున్నాయని చెప్తుంటారు. చంద్రబాబు జైలు నుంచి బయటికి రావడం, ఆ తర్వాత బీజేపీ, జనసేన, టీడీపీ జట్టు కట్టడం, ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడడం, సరైన సమయంలో టీడీపీ మోదీ సర్కారుకు అండగా నిలవడం ఇవన్నీ కలిసి వచ్చాయి. ఇక ఈ 2 ఏళ్ల నుంచి లోకేష్ పనితీరుపై ప్రధాని మోదీ ఎప్పటికప్పుడు రిపోర్ట్లు తెప్పించుకుంటున్నట్లుగా సమాచారం. ఎందుకంటే బీజేపీ టీడీపీని ఎప్పటికీ వదులుకోకూడదని నిర్ణయించుకుందట. ఈ సంకీర్ణ యుగంలో టీడీపీ లాంటి బలమైన మిత్రపక్షం మరింత పదిలంగా ఉండాలని కేంద్ర పెద్దలు భావిస్తున్నారట. చంద్రబాబు తర్వాత లోకేష్ మరింత పవర్ఫుల్ లీడర్ కావాలని మోదీ ఆకాంక్షిస్తున్నారట. ఆ కోవలోనే లోకేష్ తన పనితీరుతో ఆకట్టుకుంటున్నారు. బీహార్ ఎన్నికల ప్రచారంలో లోకేష్ను పిలిపించడానికి కూడా ఆయన పనితీరే కారణమని మోదీ స్వయంగా బీజేపీ నేతలకు ఆదేశించడంతోనే లోకేష్కు పిలుపు వెళ్ళిందని చెప్తున్నారు. ఏపీలో గూగుల్ ఏఐ సెంటర్ను తీసుకురావడం, ఏపీకి పెట్టుబడులు వెల్లువ కొనసాగడం, ఈ పెట్టుబడులు చివరకు కర్ణాటక నేతలు కూడా లోకేష్ను టార్గెట్ చేస్తూ మాట్లాడడం ఇవన్నీ ప్రధాని మోదీ దృష్టికి వెళ్ళినట్లుగా తెలుస్తోంది. తాజాగా తెలంగాణ టూర్కు వచ్చిన ప్రధాని మోదీ స్వయంగా చంద్రబాబు ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా చంద్రబాబుతో భేటీ అయిన మోదీ ఆ తర్వాత లోకేష్ స్పెషల్గా మీట్ అయినట్లుగా సమాచారం. ఈ సందర్భంగా లోకేష్కు మోదీ బంపర్ ఆఫర్ ఇచ్చినట్లుగా టాక్ వినిపిస్తోంది. దక్షిణాది రాష్ట్రాల ఎన్డీఏ కన్వీనర్గా ఉండాలని ప్రతిపాదించినట్లుగా సమాచారం. ఎందుకంటే అటు కేంద్ర స్థాయిలో చూసుకున్నా, ఇటు దక్షిణాది పరంగా చూసినా ఇప్పుడు బీజేపీకి టీడీపీ బలమైన మిత్రపక్షం. కాబట్టి టీడీపీ నుంచి కీలక నాయకుడికి ఎన్డీఏ కన్వీనర్ పదవిచ్చి తగిన లబ్ధి పొందాలని కమలం పార్టీ భావిస్తుందట. అందుకే లోకేష్కు ప్రధాని మోదీ బంపర్ ఆఫర్ ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది.
దక్షిణాది రాష్ట్రాల ఎన్డీఏ కన్వీనర్ పదవి అంటే మాటలు కాదు, మొత్తం దక్షిణాది రాష్ట్రాల బాధ్యతలు ఈ కన్వీనర్ చూసుకుంటారు. గతంలో చంద్రబాబు కూడా ఎన్డీఏకు కన్వీనర్గా వ్యవహరించి కీలకంగా పనిచేశారు. ఈ క్రమంలోనే లోకేష్కు ప్రధాని ఈ బంపర్ ఆఫర్ ఇచ్చినట్లుగా టాక్. కానీ మోదీ ప్రతిపాదనను లోకేష్ సున్నితంగా తిరస్కరించారని సమాచారం. ప్రస్తుతానికి తాను ఏపీలో చేయాల్సింది చాలా ఉందని, కాబట్టి ఇప్పుడే తనకు ఈ పదవి వద్దు అని మోదీతో లోకేష్ చెప్పినట్లుగా టాక్ వినిపిస్తుంది. దీనికి మోదీ కూడా సానుకూలంగా స్పందించారని తెలుస్తుంది. మొత్తంగా ప్రధాని మోదీ లాంటి మహోన్నతమైన నాయకుడు లోకేష్తో భేటీ కావడం, బంపర్ ఆఫర్ ఇవ్వడం అంటే మాటలు కాదు. ఆ ఆఫర్ను లోకేష్ స్వీకరించారా లేదా అన్నది పక్కన పెడితే లోకేష్ సమర్థతకు అది నిదర్శనం. కేంద్ర పెద్దలు లోకేష్పై ఎంత నమ్మకం పెట్టుకున్నారో దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ మధ్య బెంగాల్, అసోం ముఖ్యమంత్రుల ప్రమాణ స్వీకారంలో చంద్రబాబుతో పాటు లోకేష్ కూడా కేంద్రం నుంచి ఆహ్వానం అందడం, ఆయన హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలవడం, ఇవన్నీ ఖచ్చితంగా చంద్రబాబుకు దిల్ ఖుషి అయ్యే పరిణామాలేవనని చెప్పక తప్పదు. ఎందుకంటే బడా రాజకీయ నేతల పుత్రరత్నాలు ఎలాంటి సమర్థతను చాటుకోలేక ఇబ్బందులు పడుతుంటే లోకేష్ ముందుకు సాగుతున్న తీరు మాత్రం అద్భుతం. అందుకే లోకేష్ ఇప్పుడు తండ్రి చాటు నాయకుడు కాదు, సెల్ఫ్ మేడ్ లీడర్, పైగా పవర్ఫుల్ అండ్ మెచ్యూర్ లీడర్ అని చెప్పక తప్పదు.